హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త. ఉద్యోగులకు షాక్. ప్రభుత్వం కీలక నిర్ణయం అంటూ అప్డేట్ అవ్వడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఒక తండ్రి ఒక ప్రభుత్వ కార్యాలయంలో ఉద్యోగిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ తన కుటుంబాన్ని ఎంతో గౌరవంగా సాగిస్తున్నారని అనుకుందాము. కానీ దురదృష్టవశాత్తు ఆయన హఠాత్తుగా మరణిస్తే ఆ వార్త ఒక కుటుంబానికి తీరని విషాదాన్నయితే మిగిలిస్తుంది. అయితే ఒక వ్యక్తి మరణం వల్ల ఆ ఇల్లు చీకటిమయమై వారికొక చిన్న ఆశ మాత్రం మిగిలి ఉంటుంది. అదేంటంటే ప్రభుత్వం కల్పించేటటువంటి కంపాషనేట్ అపార్ట్‌మెంట్ అంటే కారుణ్య నియామకము. తండ్రి మరణించిన 3 ఏళ్ల తర్వాతైనా తమ ఇంట్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం వస్తుందని, తద్వారా తమ కష్టాలు తీరుతాయని ఆ కుటుంబం ఎంతో ఆశగా అయితే కళ్ళల్లో ఒత్తులు వేసుకొని ఎదురు చూస్తుంది. మరి ప్రతిరోజు ఆ యొక్క ఆఫీస్ చుట్టూ తిరుగుతూ ఎప్పుడు తమకు పిలుపొస్తుందా అని ఆశపడటం సహజం. సహజంగా జరిగే ప్రక్రియ. కానీ తీరా ఒకరోజు ఆ ప్రభుత్వ కార్యాలయం నుంచి వారికి ఒక లేఖ వస్తుంది. ఆ యొక్క కరువును ఎంతో ఆతృతగా విప్పి చూస్తే కవరును ఆ లెటర్‌ను విప్పి చూస్తే అందులో అపాయింట్‌మెంట్ ఆర్డర్ కాకుండా వారి దరఖాస్తు తిరస్కరణకు అంటే రిజెక్షన్ లెటర్ ఉంటుంది. ఇది నిజంగా ఆ కుటుంబానికి పిడుగుపాటే అని చెప్పాలి. తాము అప్లై చేసినప్పుడు అసలు ఉనికిలోనే లేని ఒక సరికొత్త చట్టాన్ని సాకుగా చూపిస్తూ ఆ యొక్క ఉద్యోగాన్ని తిరస్కరించడం అంటే దశాబ్దాలుగా వారు నమ్ముకున్న ఒక భద్రతా వలయం కళ్ళెదుటే కుప్పకూలిపోవడమే, అన్ని ఆశలన్నీ అడియాసలవ్వటమే. ఇదే ఈ యొక్క గందరగోళానికి మరియు సంచలనానికి అసలు కారణం. కారుణ్య నియామకాలపై హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు డబ్ల్యూపీ నంబర్ 64725. ఈ యొక్క తీర్పు గురించి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సర్వత్రా చర్చ జరుగుతోంది. ప్రభుత్వ ఉద్యోగి మరణిస్తే వారి యొక్క కుటుంబానికి ఆటోమేటిక్‌గా పర్మనెంట్ ఉద్యోగం వస్తుందనే దశాబ్దాల నాటి విధానం ఇప్పుడు ఎందుకు కనుమరుగైపోయింది? అసలు ఈ కొత్త నిబంధనలు ఎందుకు వచ్చాయి? ఈ మార్పుల వెనుక ఉన్నటువంటి అసలు కారణం ఏమిటో మనం లోతుగా విశ్లేషించాలి. నిజానికి ప్రభుత్వ ఉద్యోగం అనేది ఒకప్పుడు కేవలం ఒక వ్యక్తికి సంబంధించిన జీవనోపాధి మాత్రమే కాదు. అది ఒక కుటుంబానికి, ఒక తరానికి ఆర్థిక భద్రతనిచ్చే ఒక గట్టి కవచం లాంటిది. కానీ హైకోర్టు ఇచ్చిన ఈ యొక్క తాజా తీర్పు ఆ పునాదినే పూర్తిగా మార్చివేసింది. పాత విధానంలో ఉద్యోగికి ఏమైనా జరిగితే ఇంట్లో అర్హత ఉన్న వారసులకు వారి చదువును బట్టి జూనియర్ అసిస్టెంట్ లేదా అటెండర్ పోస్ట్‌ను పర్మనెంట్ హోదాలో అయితే ఇచ్చేవారు. దీనివల్ల నెల నెల గ్యారంటీ పెన్షన్ అనేది జీతం, ప్రమోషన్‌లు మరియు రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ వంటి ఒక పూర్తి ప్యాకేజీ లభించేది. దీనిని జనాలు ఒక అలిఖిత వారసత్వ హక్కుగా భావించడం మొదలుపెట్టారు. కానీ ఇక్కడే మనం రాజ్యాంగం ఏం చెప్తుందో గమనించాలి. ఒక కుటుంబం కష్టాల్లో ఉన్నప్పుడు ప్రభుత్వం అండగా నిలవటం అనేది మంచిదే అయినా గూడా అది ఇతరుల హక్కులను కాలరాయకూడదు. అంటే రాజ్యాంగంలోని ఆర్టికల్ నంబర్ 14 మరియు 16 ప్రకారంగా ప్రభుత్వ ఉద్యోగాల్లో అందరికీ సమానమైన అవకాశాలు ఉండాలి. అందరూ పోటీపడి పరీక్షలు రాసి మెరిట్ ఆధారంగా ఎంపిక అవ్వటమే పారదర్శకమైన పద్ధతి. కానీ కారుణ్య నియామకాల్లో ఎలాంటి పోటీ లేకుండా వెనుక తలుపు గుండా అంటే బ్యాక్ ఎంట్రీ ఆహ్, పర్మనెంట్ పర్మనెంట్ పోస్టులు ఇచ్చేయడం అనేది లక్షలాది మంది నిరుద్యోగుల హక్కులను ఉల్లంఘనకే అవుతుందని చెప్పేసి కోర్టు ప్రశ్నించింది. అంటే ఒకరికి చేసే సహాయం బయట ఉన్న 100 మందికి అర్హులైన నిరుద్యోగుల అవకాశాలను లాగేసుకుంటుందన్నమాట. అందుకే సుప్రీంకోర్టు మరియు హైకోర్టు ఈ విషయాన్ని చాలా సీరియస్‌గా అయితే తీసుకున్నాయి. కారుణ్య నియామకం అనేది ఒక సాధారణ హక్కు కాదు. అది కేవలం ఒక మినహాయింపు మాత్రమే అని తేల్చి చెప్పాయి. ఇకపై కారుణ్య నియామకం కింద ఎట్టి పరిస్థితుల్లోనూ పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వకూడదని కోర్టు స్పష్టం చేసింది. అయితే ఆ బాధిత కుటుంబాన్ని పూర్తిగా గాలికొదిలేయరు. వారికి సహాయం చేస్తారు. కానీ అది రెగ్యులర్ పోస్ట్ కాదు. కేవలం ఔట్‌సోర్సింగ్ లేదా కాంట్రాక్ట్ లేదా తాత్కాలిక ప్రాతిపదికన మాత్రమే ఉద్యోగం అయితే ఇస్తారు. అంటే ఆఫీస్‌లో పని చేస్తారు. జీతం వస్తుంది. కానీ పర్మనెంట్ గవర్నమెంట్ ఎంప్లాయీ అనే ట్యాగ్ అయితే ఉండదు. దీనివల్ల ప్రమోషన్‌లు ఉండవు. రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ రాదు. ఇది వినడానికి కఠినంగా ఉన్నా దీని వెనుక ఒక బలమైన న్యాయపరమైన తర్కం ఉంది. కారుణ్య నియామకం
ఉద్దేశ్యం ఆ యొక్క కుటుంబానికి ఒక లగ్జరీ సెటిల్మెంట్ ఇవ్వడం కాదు. ఆ కుటుంబం అకస్మాత్తుగా ఆకలి చావుల బారిన పడకుండా తక్షణమే కాపాడటం మాత్రమే. దీన్ని ఒక ఫస్ట్ ఎయిడ్ లాగా లేదా యాక్సిడెంట్ జరిగినప్పుడు ఇచ్చే ఆక్సిజన్ లాగా చూడాలి. అయితే ప్రాణాపాయం తప్పిన తర్వాత మళ్ళీ వారు తమ కాళ్ళ మీద తాము నిలబడాలని, అందరితో పాటు పోటీ పడి ఉద్యోగం తెచ్చుకోవాలని కోర్టయితే అభిప్రాయపడింది. మరి ఆ కుటుంబం నిజంగా పేదరికంలో ఉందో లేదో ప్రభుత్వం ఎలా గుర్తిస్తుంది? దీనికోసం మీన్స్ టెస్ట్ అనే ఒక అత్యంత పకడ్బందీ పరీక్షను నిర్వహిస్తారు. ఒక ఎంక్వైరీ కమిటీ ఆ కుటుంబం యొక్క ఆర్థిక స్థితిగతులను జల్లెడపడుతుంది. హైకోర్టు ఈ తీర్పులో హ్యాండ్ టు మౌత్ అనే పదాన్ని వాడింది. అంటే రోజు గడవడమే కష్టంగా ఉన్న స్థితి అన్నమాట. అంటే ఉద్యోగి మరణించిన తర్వాత వారికి వచ్చే ఫ్యామిలీ పెన్షన్ ఎంత, గ్రాట్యుటీ అలాగే పీఎఫ్ ద్వారా ఎంత బల్క్ అమౌంట్ వచ్చింది, వారికి సొంత ఇల్లు ఉందా లేదా, వ్యవసాయ భూమి ఏమైనా ఉందా, బ్యాంక్ బ్యాలెన్స్‌లు ఎంత ఉన్నాయి, మొత్తం అన్నీ గూడా ఇవన్నీ లెక్కిస్తారనమాట. ఉదాహరణకు ఒక ఉన్నతాధికారి కుటుంబానికి వచ్చేటటువంటి పెన్షన్ మరియు డెత్ బెనిఫిట్స్ లక్షల్లో ఉంటే వారు పేదలు కాదు. కాబట్టి వారికి కారుణ్య నియామకం అనేది దక్కదు. ఒకవేళ ఒక చిన్న డ్రైవర్ లేదా అటెండర్ కుటుంబం ఎటువంటి ఆస్తులు లేకుండా అద్దె ఇంట్లో ఉంటుంటే వారికి ఔట్‌సోర్సింగ్ ఉద్యోగం అనేది అటువంటి పరిస్థితుల్లో ఉన్న వారికి లభిస్తుంది. అత్యంత షాకింగ్ విషయం ఏమిటంటే గత 2, 3 ఏళ్లుగా పాత రూల్స్ కింద అప్లై చేసి వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్నటువంటి వారికి కూడా ఇప్పుడు పర్మనెంట్ జాబ్ అయితే రాదు. చట్టం ప్రకారంగా ఎట్ ద టైమ్ ఆఫ్ కన్సిడరేషన్ అనే ఒక ఫైల్ ఓపెన్ చేసే సమయానికి ఈ రూల్స్ అమల్లో ఉంటే, ఏ రూల్స్ అమల్లో ఉంటే అవే వర్తిస్తాయి. కాబట్టి పాత అప్లికేషన్‌లన్నీ గూడా ఇప్పుడు కొత్త వడపోతకు, ఫిల్టరైజేషన్‌కి గురవుతాయి. ఇది వేలాది కుటుంబాల ఆశల మీద నీళ్లు చల్లటమే అయినా న్యాయస్థానం దృష్టిలో ఇది సరైన పద్ధతి. ఈ కొత్త మార్గదర్శకాలను రూపొందించడానికి హైకోర్టు ప్రభుత్వానికి జూలై 24, 2026 వరకు గడువైతే విధించిందనమాట. అప్పటి వరకు ప్రభుత్వం ఒక సమగ్రమైన విధానాన్ని తీసుకురావాలి. మొత్తం మీద ప్రభుత్వ ఉద్యోగాల వారసత్వ శకం అధికారికంగా ముగిసిపోయిందని చెప్పాలి. కారుణ్యం అనేది ఆపదలో ఉన్న వారికి ఒక చిన్న చేయూత మాత్రమే కావాలి తప్ప, అది వ్యవస్థపై శాశ్వత భారం కాకూడదు అనేటటువంటి ఈ యొక్క పారదర్శకమైన ఆలోచన అనేది ఈ తీర్పులో మనకి స్పష్టంగా కనిపిస్తోంది. ఫ్రెండ్స్, ముఖ్యాంశాలు చూసుకున్నట్లయితే రిటైర్మెంట్ ఉద్యోగాలనేవి రద్దు. పర్మనెంట్ ఉద్యోగాలనేవి రద్దు అన్నమాట. సో, కారుణ్య నియామకం కింద ఇకపై పర్మనెంట్ పోస్టులయితే ఇవ్వటం కుదరదు అని కోర్టు తేల్చింది. తాత్కాలిక నియామకం కేవలం ఔట్‌సోర్సింగ్ లేదా కాంట్రాక్టు ప్రాతిపదికన మాత్రమే ఉద్యోగం అనేది కల్పిస్తారు గానీ, అటెండర్ స్థాయి పోస్ట్ గూడా మనకి పర్మనెంట్ అనేది అయితే ఇవ్వరు ఇంతకు ముందులాగా. సో, ఇందుకోసం ఇది రావాలన్నా సరే మనకు మీన్స్ టెస్ట్ అనేది జరుగుతుందనమాట. ఈ కాంట్రాక్ట్ లేదా ఔట్‌సోర్సింగ్ ఉద్యోగం రావాలన్నా గూడా మీన్స్ టెస్ట్‌లో కుటుంబ ఆర్థిక పరిస్థితిని క్షుణ్ణంగా తనిఖీ చేసి, వారు హ్యాండ్ టు మౌత్ అంటే అంతటి పేదరికం స్థితిలో ఉంటేనే అది గూడా ఈ తాత్కాలిక జాబ్ అనేది ఇస్తారు. ఆస్తుల గుర్తింపు జరుగుతుంది. అలాగే పాత అప్లికేషన్‌లందరికీ షాక్ అండి. మునుపటి తేదీలతో సహా ఇది వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న వారందరికీ గూడా ఇదే వర్తిస్తుంది. సో, రాజ్యాంగ భద్రత ఆర్టికల్ నంబర్ 14 అండ్ 16 ప్రకారంగా అందరికీ సమాన అవకాశాలు కల్పించడమే ఈ తీర్పు యొక్క ప్రధాన ఉద్దేశ్యంతో ఈ విధంగా చేయడం జరిగిందనమాట. సో, డెడ్‌లైన్ ఈ యొక్క డీటెయిల్స్ సేకరణ కోసం ఈ నెల 24వ తేదీ చివరి గడువుగా అయితే కోర్టు నిబంధన అయితే విధించిందనమాట.